ప్రపంచంలో ఉన్న అతిపెద్ద అబద్ధమేంటో తెలుసా? కేవలం కష్టపడి పనిచేస్తేనే, పొద్దున్నే నిద్రలేస్తేనే ధనవంతులవుతారని చెప్పడం. నిజమేంటంటే, నిజంగా డబ్బున్నవాళ్లు వాళ్ళు ఎలా పైకొచ్చారో ఎప్పటికీ బయటపెట్టరు. వాళ్ళు మీకు మోటివేషనల్ స్పీచ్లిస్తారు, హార్డ్వర్క్ గురించి మాట్లాడతారు, ఎర్లీ మార్నింగ్ రొటీన్స్ చెప్తారు, కానీ తమ సంపద వెనుక ఉన్న అసలు రహస్యాలను మాత్రం ఎన్నటికీ షేర్ చెయ్యరు. ఎందుకంటే ఆ సీక్రెట్ మీకు తెలిస్తే మీరు కూడా వాళ్లలాగే పవర్ఫుల్ అయిపోతారని వాళ్ల భయం. 500 ఏళ్ల క్రితం మాకియావెల్లి అనే వ్యక్తి ఆ రహస్యాలనే పుస్తకంగా రాశాడు. అది ఎంత డేంజరస్ అంటే, ఆనాడు చర్చ్ దాన్ని బ్యాన్ చేసింది, పోప్ దాన్ని దెయ్యం రాసిన పుస్తకమన్నాడు, ప్రభుత్వాలు ఆ కాపీలను తగలబెట్టాయి. అందుకే ముందే చెప్తున్నా, ఈ ఎక్స్ప్లెయినర్ కేవలం మోటివేషనల్ కోట్స్ విని సంతోషపడేవారికోసం కాదు, నగ్న సత్యాన్ని తట్టుకొని ఈ గేమ్ ఎలా ఆడాలో నేర్చుకోవాలనుకునేవారికోసం మాత్రమే. అసలు ఆ ఎలైట్ వర్గాలు తమ స్ట్రాటజీలను ఎందుకు దాచిపెడతారో ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్లు తమ అసలు ప్లేబుక్కును చాలా సేఫ్గా దాచిపెట్టి, మనలాంటి సాధారణ ప్రజలకు మాత్రం ఈ హార్డ్వర్క్ లాంటి కంఫర్టబుల్ అబద్ధాలను మాత్రమే ఫీడ్ చేస్తుంటారు. ఇక్కడే మాకియావెల్లి ఫస్ట్ రూల్ వస్తుంది. సింహం ఎప్పుడు అందరికీ కనిపిస్తుంది కాబట్టే అది ఈజీగా వేటాడబడుతుంది. కాని ఎవరికీ కనిపించని నక్క నిశ్శబ్దంగా గేమ్ గెలుస్తోంది. ఒకసారి ఆలోచించండి. సోషల్ మీడియాలో కొత్త కారు లేదా ఇల్లు ఫోటోలు పెట్టినప్పుడు జనాలు ఇంప్రెస్ అవుతారని మీరనుకోవచ్చు. కాని రియాలిటీలో ఏమవుతుంది? మీరు కూల్ అవ్వట్లేదు, అందరికీ ఒక టార్గెట్ అవుతున్నారు. దీన్నే సోషల్ క్యామోఫ్లాజ్ లేదా సామాజికంగా మభ్యపెట్టడమంటారు. ఇటలీలో జియోవన్నీ డి మెడిసి అనే అతను ఉండేవాడు. అతను ఎంత పవర్ఫుల్ అంటే ఏకంగా రాజులకే అప్పులిచ్చేవాడు, వాళ్లని కంట్రోల్ చేసేవాడు. కానీ రోడ్డుమీద మాత్రం ఒక సాధారణ పౌరుడిలా పాత బట్టలతోనే తిరిగేవాడు. కనీసం ఎవరికీ అనుమానం కూడా రానివ్వలేదు. దీనికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ రెనైసెన్స్ కాలం నాటి వస్త్ర వ్యాపారి ఫ్రాన్సిస్కో. ఫస్ట్ ఇయర్లోనే అతనికి భారీ లాభాలొచ్చాయి. నార్మల్గా అయితే ఎవరైనా కార్లు కొని బిల్డప్ ఇస్తారు, కాని అతను తన పాత బట్టలే వేసుకున్నాడు. బిజినెస్ చాలా డల్గా ఉందని ఊరందరికీ చెప్పాడు. దాంతో కాంపిటీటర్స్ అతన్నే లైట్ తీసుకున్నారు, సప్లయర్స్ జాలిపడి తక్కువ రేట్లకే సరుకిచ్చారు. సరిగ్గా 5 ఏళ్లు తిరిగేసరికి ఎవరికీ కాను కబుర్లేకుండా ఆ సిటీలోనే అతిపెద్ద వ్యాపారి అయిపోయాడు. హ్యూమన్ సైకాలజీ ఎలా పనిచేస్తుందంటే, జనాలు ఎప్పుడో బలహీనులకు హెల్ప్ చేస్తారు, కాని ఒకరు ఎదుగుతున్నారు అని తెలిస్తే చాలు వాళ్ళని తొక్కేయడానికి ట్రై చేస్తారు. అందుకే నిశ్శబ్దంగా ఎవరికంటా పడకుండా ఎదగడమే అబ్సల్యూట్ పవర్ సంపాదించడానికి ఉన్న బెస్ట్ అండ్ సేఫెస్ట్ రూట్. సెక్షన్ 2. ఇక్కడే మనం ఇంకో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాలి. అదేంటంటే, సంపదను ఎంత ఫాస్ట్గా క్రియేట్ చేస్తామో దాన్ని అంతే ఫాస్ట్గా నాశనం చేసే మన చుట్టూ ఉన్న శత్రువులు మరియు సిస్టమ్స్ గురించి. వినడానికి కొంచెం చేదుగా అనిపించినా ఇది 100కి 100 పాళ్ళు నిజం. మన సామ్రాజ్యానికి అసలు ముప్పు బయటి కాంపిటీటర్స్ నుంచి రాదు. మనతో పాటే కూర్చుని కలిసి భోజనం చేస్తూ మన ముఖంమీదే నవ్వుతూ లోపల మాత్రం మన నాశనం కోరుకునే ఫ్రెండ్స్ లేదా కొలీగ్స్ నుండే అత్యంత పెద్ద డేంజర్ వస్తుంది. ముంబైలో ఒక స్టార్టప్ ఫౌండర్కి సరిగ్గా ఇదే జరిగింది. కంపెనీ 100 కోట్ల వాల్యుయేషన్ రాగానే ఊరుకోకుండా పెద్ద పార్టీ ఇచ్చి తన ఫ్యూచర్ ప్లాన్స్, సీక్రెట్ స్ట్రాటజీస్ అన్నీ ఫ్రెండ్స్ ముందు వాగేశాడు. కట్ చేస్తే 6 నెలల్లోనే అతని సొంత సిటీఓ, మార్కెటింగ్ హెడ్ అదే మోడల్ని కాపీ కొట్టి వేరే కంపెనీ పెట్టారు. 2 ఏళ్లలో ఆ 100 కోట్ల కంపెనీ పూర్తిగా మూతపడింది. ఇది పబ్లిసిటీ తెచ్చిన చేడు. ఈ ఇమేజ్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. జేబులు ఖాళీ చేసే లగ్జరీ కార్లు, పెద్ద భవంతులు లాంటి షో ఆఫ్కి ఖర్చు చేసేవాళ్లకి, మనం నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బులు జనరేట్ చేసే డివిడెండ్స్ లేదా ప్యాసివ్ ఇన్కమ్ లాంటి సైలెంట్ సిస్టమ్స్ బిల్డ్ చేసేవాళ్లకున్న తేడా ఇదే. ఎలైట్స్ ఎప్పుడూ ఇలాంటి సిస్టమ్స్నే నమ్ముతారు. సెక్షన్ 3. నగదు కోట. ఆధునిక కాలంలో ఇలాంటి ఫైనాన్షియల్ యుద్ధాల్లో మనల్ని మనం కాపాడుకోవడానికి కావాల్సిన కోర్ డిఫెన్స్ మెకానిజం గురించి ఇప్పుడు డీప్గా చూద్దాం. ఎవరైనా సరే తమ ఆదాయంలో కనీసం 30% అత్యవసర సమయాల కోసం లిక్విడ్ క్యాష్గా ఉంచుకోవాలి. ఇదొక అభేద్యమైన కోటలా పనిచేస్తుంది. ఎప్పుడైనా మార్కెట్ క్రాష్ అయ్యి అందరూ పానిక్లో ఉన్నప్పుడు కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్ చేసి దెబ్బ కొట్టడానికి ఈ క్యాష్ మీకు అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. దీనికోసం మీరు కొన్ని కఠినమైన రూల్స్ పెట్టుకోవాలి. ముఖ్యంగా ఏదైనా పెద్ద ఖర్చు చెయ్యాలనిపించినప్పుడు వెంటనే కొనేయకుండా 90 రోజుల పాటు వెయిట్ చేయడం. ఈ ఒక్క రూల్ మీ అనవసరపు ఖర్చులను ఆపేస్తుంది. ఆపద వచ్చినప్పుడు అప్పుల కోసం పరుగులు తీయకుండా లేదా ఆస్తులు అమ్ముకోకుండా మీ చేతిలో ఎప్పుడూ క్యాష్ పవర్తో రెడీగా ఉండాలి. ఇక్కడ చూడండి,
2017లో ఒకతను క్రిప్టోలో 1,00,000 పెడితే అది చాలా త్వరగా 5,00,000 అయింది. వెంటనే వాడు ఆన్లైన్లో ఊరందరికీ డబ్బా కొట్టాడు. రిజల్ట్? బంధువులు అప్పులడిగారు, ట్యాక్సులు పడ్డాయి, చివరికి భయంతో అన్నీ అమ్మేసి రోడ్డున పడ్డాడు. ఓపిక అనేది ఒక అద్భుతమైన స్ట్రాటజీ. ఎందుకంటే గట్టిగా అరిచే డబ్బు ఎప్పుడూ డేంజర్నే అట్రాక్ట్ చేస్తుంది. సెక్షన్ 4 ఇప్పటిదాకా బయటి ప్రపంచానికి సంబంధించిన స్ట్రాటజీలు చూశాం కదా. ఇప్పుడు మన మైండ్ సెట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే సంపదను నిలబెట్టుకోవాలంటే మన బుర్రలో ఏమాత్రం కొరత అనే భయం ఉండకూడదు. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కేవలం డబ్బు వస్తే బాగుండు అని పగటి కలలు కనడం వేరు, ఆ రిచ్నెస్ని నిజంగా హ్యాండిల్ చేయడానికి మన బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వడం అంటే విజువలైజ్ చేసుకోవడం వేరు. డే డ్రీమింగ్ అనేది రియాలిటీ నుంచి ఎస్కేప్ అవ్వడం. కానీ కరెక్ట్ విజువలైజేషన్ మిమ్మల్ని ఆ సక్సెస్కి రెడీ చేస్తుంది. మన మైండ్లో ఏముంటే బయట ప్రపంచం కూడా అదే రిఫ్లెక్ట్ చేస్తుంది. మీరు లోలోపల నేను ఈ డబ్బుకు అర్హుడినే కాదు అనుకున్నా లేదా ధనవంతులను చూసి అసూయపడినా మీ సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ సక్సెస్ని మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వదు. ముందు మీకు ఆ సెల్ఫ్ వర్త్ ఉండాలి. మనీ అనేది ఒక ఎనర్జీ లాంటిది. ఆ ఫ్లో ఎక్కడ ఆగకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఈ స్టెప్స్ బ్యాలెన్స్ చేయాలి. అపారమైన కృతజ్ఞతతో సంపాదించాలి, ఎక్కడ పెడుతున్నామో ఒక క్లారిటీతో ఖర్చు చేయాలి, అలాగే నమ్మకంతో దానం చేయాలి. అప్పుడే మనీ మీ దగ్గర స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఇక ఫైనల్ సెక్షన్ ఈ మొత్తం ఎక్స్ప్లెయినర్కే హైలైట్ అని చెప్పదగ్గా మ్యాకియవెల్లీ లాస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ లెసన్లోకి వెళ్దాం. సొసైటీకి నా దగ్గర డబ్బుంది అని ప్రూవ్ చేసుకోవాలనుకోవడమనేది మీ ఇన్సెక్యూరిటీకి నిదర్శనం. నిజంగా డీప్ పాకెట్స్ అంటే విపరీతమైన సంపద ఉన్నవాళ్లకి ఇతరుల ముందు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అస్సలుండదు. వాళ్లు ధనవంతుల్లా నటించరు, నిజంగానే ధనవంతులై ఉంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద బిలియనేర్స్లో ఒకరైన ఐకియా ఫౌండర్ ఇంగ్వార్ క్యాంప్రాడ్ని తీసుకోండి. $58 బిలియన్ ఆస్తి ఉండి కూడా విమానంలో ఎకానమీ క్లాస్లోనే వెళ్లేవాడు. 15 ఏళ్ల పాతకారు వాడేవాడు. ఎందుకంటే జనాల అటెన్షన్, వాళ్ల అసూయ, అంచనాల నుంచి తప్పించుకోవడానికి ఇంతకంటే బెస్ట్ క్యామోఫ్లాజ్ ఇంకొకటి లేదు. అందుకే ఈ కోట్ చాలా ఫేమస్. డబ్బు అరుస్తుంది, సంపద నిశ్శబ్దంగా ఉంటుంది. నిజమైన పవర్ ఎప్పుడూ సైలెంట్గా ఉంటుంది. ప్రపంచం మొత్తం ఈ షో ఆఫ్ అనే నాయిజ్లో పడి కొట్టుకుంటున్నప్పుడు మీరు మాత్రం ఎవరికీ కనపడకుండా సైలెంట్గా మీ ఎంపైర్ని కట్టుకోవాలి. సో ఈ ఎక్స్ప్లెయినర్ ఎండ్ చేసే ముందు మీకో ఛాలెంజ్. ఈ జనాల చప్పట్లు, అటెన్షన్ కోసం వెంపర్లాడటం పక్కన పెట్టి ఎవరికంటికి కనిపించని, ఎవ్వరూ కదిలించలేని ఒక అజేయమైన సామ్రాజ్యాన్ని మీరు నిశ్శబ్దంగా నిర్మించగలరా? ఆలోచించండి.